హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా అమ్మ వాళ్ళ మేన అత్త మనవడికి ఫ్రీగా డాక్టర్ సీట్ వచ్చింది, మెడిసిన్ సీటు. అందుకని వాళ్ళ ఊరి దేవత ఈశ్వరమ్మ వారికి గ్రాండ్గా చేస్తున్నారండి. 3 పూట్ల భోజనాలు పెట్టి వాళ్ళు ఒక్క పొద్దుండి కలిసాలు ఎత్తుకొని కన్నుల పండగగా చేశారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. మా నానమ్మ వాళ్ళ ఊర్లో బస్ స్టాండ్ దగ్గర ఆ ఊరు వెళ్ళడానికి బస్సులు ఉండవండి. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఇక్కడ స్వీట్ బండ్ ఫ్రెష్గా పాలకోవ చేస్తుంటే మా మమ్మీ టేస్ట్ చూసి బాగుందని చెప్తే మా పాపకి తీసుకొని పంపించాము. మా పాపకి కోసం మా మమ్మీ ఇక్కడ తీసుకుంది పాలకోవ. మా పాప గుడికి రాలేదని ఇంకా మేము ఒక పావుగంట వెయిట్ చేసి తర్వాత ఈ స్వీట్ని మా పాపకు పంపించేసి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మేము బయలుదేరాం. ఆ ఊరికి బస్సు ఫెసిలిటీ లేదండి, ఆటోల కోసం వెయిట్ చేస్తున్నాం. ఈశ్వరమ్మ వారు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన కాలజ్ఞానం రాశారు కదండి. వాళ్ళ మనవరాలు సజీవ సమాధి అవ్వడానికి వెళ్ళే ముందు ఈ ఊర్లో వాళ్ళకి విభూతి పండు ఇచ్చెళ్ళింది. దీంట్లో నేను ఉంటాను, నిత్యం నన్ను కొలుచుకోండి అని చెప్పెళ్ళిందండి. మా పిన్నికి కొడుక్కి డాక్టర్ సీట్ వచ్చిందని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. ఇదిగోండి మేళ తాళాలతోటి ముందు రోజు వీళ్ళు బ్రహ్మంగారి మఠం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చారు. ఫ్యామిలీ అంతా 4 కలిసి దీన్ని ఉత్సవం పెద్ద పండగలా చేశారు. చుట్టాలని బంధువులను అందరినీ పిలుచుకోండి. ఇదిగోండి ఈ పిన్ని కొడుక్కే ఫ్రీగా మెడికల్ సీట్ వచ్చింది. ఈ పిన్ని వాళ్ళ బాబుకి ఫ్రీ సీట్ రావాలని వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ కూడా ఇచ్చిందండి. వాళ్ళ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇంకా ఊరంతా పూజించేది ఈశ్వరమ్మ వారికి. ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచెర్ల మండలం మదార్పల్లె అనే ఊరిలో ఉంటుందండి. ఫస్ట్ ఊర్లో బ్రహ్మంగారి గుడికి వచ్చాము. బ్రహ్మంగారి భార్య గుడికి వచ్చాము. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత విభూది పండు స్వరూపమైన ఈశ్వరమ్మ గుడికి వెళ్తాం. మా పిన్ని ఇక్కడ నైవేద్యం అయిపెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టుకుంది. మా అమ్మకి మేనత్త, కొడుక్కి భార్య ఈమె. ఇంకా ఈశ్వరమ్మ గుడి పక్కన ఇక్కడ ఈశ్వరమ్మ వారికి గుడి కట్టించారు. ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. అమ్మ అందరూ చల్లగా చూడమ్మా అని దండం పెట్టుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలమ్మా అని అమ్మవారి కాళ్ళ మీద పడి దండం పెట్టుకున్నాను. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నైవేద్యం పెట్టిందంతా బంధువులందరూ కలిసి ప్రసాదాన్ని ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చారండి. వీళ్ళు ఉండేది ఇక్కడ కాదు, హైదరాబాద్లో ఉంటారు. మా బాబాయ్ పోలీసు, కానీ వాళ్ళ సొంతూరు ఇది, అందుకని ఇక్కడికి వచ్చారు. ఇది పోయిన సంవత్సరమే చేయాల్సిందంట. అందరూ విభూది నోట్లు వేసుకొని తింటున్నారని నేను కూడా కొంచెం విభూది తీసుకొని నోట్లు వేసుకున్నా. చిన్నప్పుడు బలపాలు తిన్న ఫీలింగ్ వచ్చింది, ఇంకా కొంచెం తినాలనిపించింది. మళ్ళీ అందరూ చూస్తే బాగోదేమో అని కొంచెం తీసుకుని పక్కకి వెళ్ళిపోయాను. చిన్నప్పుడు బలపాలు బాగా తినేదాన్ని, ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా ప్రసాదం పెడుతుంటే అమ్మవారికి పెట్టిన నైవేద్యం పెడితే తీసుకున్నాము. వీడు మా పిన్ని కొడుకు చలపతి. అంటే మా అమ్మకి 2 అక్కా చెల్లి. మా అమ్మ వాళ్ళు 3 అండి. 3లో ఒక పిన్ని కొడుకు చలపతి. నాకంటే హైట్ అయిపోయావురా అని, ఎలా ఉన్నావురా, చాలా రోజులైందిరా నిన్ను చూసి అని వాడితో కాసేపు మాట్లాడాను. తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు విభూది స్వరూపమైన ఈశ్వరమ్మ గుడికి వెళ్తున్నామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లైక్ ఇచ్చి చూడండి. మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్, నలుగురికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మేళ తాళాలతోటి తప్పెట్లతోటి ఇంకా వెళ్తున్నాము. ఈ ఊర్లో ఈశ్వరమ్మ వారు చిన్నప్పుడు ఈ ఊర్లో బాలికగా ఉన్నప్పుడు ఈ ఊర్లో తిరిగేదంటండి. ఇంకా సజీవ సమాధి అవ్వడానికి బ్రహ్మంగారి మఠం వెళ్తా ఇక్కడ ఉన్న వాళ్ళకి దూదే కులం వాళ్ళకి విభూది పండిచ్చి వెళ్ళిందండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే అమ్మవారిని ఆ విభూది పండును పెట్టి కొలుచుకుంటున్నారు. ఇంకా మేళ తాళాలతోటి బంధువులతోటి కలిసి ఈశ్వరమ్మ గుడికి వెళ్తున్నాం.
వచ్చిన బంధువులందరినీ పలకరిస్తున్నా. ఇదేనండి అమ్మవారు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి విభూది పండించి వెళ్ళింది. ఆడపిల్లలందరినీ పిలుచుకొని మా బాబాయ్ చాలా బాగా చేసుకున్నాడు. ఇంకా గుడిలోకి వెళ్తున్నా. ముందున్న వాళ్ళకి పూజ చేస్తున్నారు ఇక్కడ. మీకు చూపిస్తానండి. విభూది పండుని ఇక్కడ పెట్టి పూజ చేస్తారు. ఈ ఊర్లో కులమత భేదాలు లేవండి. హిందూ ముస్లిం అందరు కలిసి చేస్తారండి. వీళ్ళు అమ్మవారు వీళ్ళ కుటుంబీకులతో సాహసంగా చిన్నప్పుడు తిరిగేదంట అండి. ఆమెకి వాళ్ళు చెప్పినట్టు జరిగాయని నాకు నా దీంట్లో వీడియో కూడా ఉందండి, చూడండి. ఇంకా అన్నీ చెప్పి అమ్మవారు నేను సజీవ సమాధి అవ్వడానికి వెళ్తున్నాను అంటే నన్ను ఇక్కడ ఇదిగోండి గర్భగుళ్ళ అమ్మవారు కనిపిస్తుంది కదా, ఆ వెండి తొడుగు తొడిగారండి. విభూది పండులో ఇక్కడే ఉంటాను నేను, నిత్యం కొలుచుకోండి అన్నారు. కోరిన కోరికలు కోర్చే కొంగు బంగారం అండి అమ్మవారు. ఇదిగోండి ఇక్కడ ఈ పిన్ని చెప్తుంది అదే. ఈ అమ్మవారికి కోరుకున్న తర్వాత కోరిక తీరిందంట. నిన్న బ్రహ్మంగారి మఠం వెళ్ళి విభూది పండును తీసుకొచ్చి అమ్మవారిని కోరిక కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరింది. అందుకని స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన విభూది పండును తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తా అనుకుందంట. ఏం కోరిక పిన్ని, ఏం తీరిందంటే కూడా చెప్పింది. వాళ్ళ మామయ్యకి ప్రమోషన్ డిలే అవుతా వస్తుందంట అండి. అది అమ్మవారికి అనుకున్న తర్వాత వచ్చిందంట. అది అందుకని అమ్మవారికి నేను కోరుకున్న కోరిక తీర్చింది అమ్మవారికి అనుకున్న తర్వాత జరిగిందని చెప్పి విభూది పండు తీసుకొచ్చాను. ఇది ముందు రోజు చెప్పారంట బ్రహ్మంగారి మఠం వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మంటే వీళ్ళు వెహికల్ తీసుకొని అందరూ వెళ్ళారు. కానీ అక్కడ విభూది పండు చాలా స్వచ్ఛంగా ఉందండి. ఆవు పేడతో చేశారంట. చాలా లైట్ వెయిట్గా ఉంది, అసలు స్వాంజీ లాగే ఉంది. పట్టుకుంటే అంతలా ఉన్న బరువే లేదు. ఇంకా తెచ్చిన నిమ్మకాయ దండలు, శారీ, అమ్మవారికి ఇదిగోండి గర్భగుళ్ళ అమ్మవారు ఇక్కడే వెండి తొడుగు తొడిగారు. ఇంకా మా బాబాయ్ చీర, జాకెట్ పీసు అన్నీ సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఇంకా తెచ్చిన చీర అమ్మవారి మీద అలా వేసి చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. చాలా గ్రాండ్గా చేశారు. నలుగురు కలిసి చేశారు. మగవాళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఇంకా ప్లేస్ లేదని ఆడవాళ్ళు బయటే ఉన్నారు. ఇంకా అందరికీ పూజ చేసి గోత్రనామాలు చెప్పి ఇక్కడ పూజ జరిపించారు. వీళ్ళు దూదేకులు వాళ్ళండి. ఎవరో మొక్కుబడి ఉన్నట్టుంది, ఆమ్దం అయ్యి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారు. నూనె టిన్నులు వాళ్ళ తల మీద ఉన్నాయి కదండి, వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. ఇంకా తెచ్చిన నైవేద్యం అమ్మవారికి చూపించి హారతిచ్చి ఇక్కడ ఆ నూనె టిన్నులు వెయిట్ ఉన్నాయని చెప్పి దించుతున్నారు. ఈ నూనె టిన్నులు వేరే వాళ్ళ మొక్కుబడి, వీళ్ళెవరో తెలియదు నాకు, ఈ ఊర్లో వాళ్ళో మరి ఎక్కడ వాళ్ళో. ఇంకా ఈ నూనె టిన్నుల్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. మా పిన్ని చెప్తుంది ఇక్కడ అనుకున్న కోరికలకి తీరుతాయి అని. ఈమె ఎవరంటే మా పిన్ని, ఇందాక డాక్టర్ సీట్ వచ్చిందన్న కదా, మా పిన్ని వాళ్ళ చెల్లెలు, ఓన్ సిస్టర్. ఆమెతోటి చాలా బాగా ఈవినింగ్ దాకా బాగా టైం స్పెండ్ చేశా. ఇదిగోండి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. భక్తులందరినీ హారతి అద్దుకోమన్నారు. మీరు కూడా తీసుకుంటారని వీడియో తీశాను. ఇంకా భక్తులు తెచ్చిన నూనె టిన్నులు అవి వాళ్ళు వెయిట్ మొయ్యలేకపోతుంటే వెయిట్ దించారండి. మేము పూజ చేస్తుంటే వచ్చారు. ఇంకా పూజ అయిపోయింది. అమ్మవారు వీళ్ళ ఇంటి వాళ్ళతోటి తిరిగి అన్నీ చెప్తా ఉండేదంటండి. అమ్మవారు బాలిక రూపంలో ఉన్న ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా పిన్ని తెచ్చిన విభూది పండుని ఇచ్చిన తర్వాత దక్షిణ పెట్టి దండం పెట్టుకుంటుంది. విభూది పండుని అమ్మవారి ముందు పెట్టారు. ఇక్కడ వచ్చే భక్తులందరికీ విభూది కుంకుమ ఇస్తారండి. ఇంకా పిన్ని గోత్రనామాలు చెప్పి ఇక్కడ చదివిస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. ఈశ్వరమ్మ ఆరాధన రోజు పట్టదండి అస్సలు.
ఇది ఈశ్వరమ్మ ఆరాధన రోజు కాదు, కానీ మా బాబాయ్ ఆరాధన లాగే చేశాడు. ఇదిగోండి ఈ కనిపిస్తుంది కదా, ఈ ఇంటి వాళ్ళకే విభూది పండు ఇచ్చెళ్ళింది. నేను సజీవ సమాధి అయిపోతున్నాను, నన్ను ఈ విభూది పండులో కొలుచుకోండి అని చెప్పి ఇచ్చెళ్ళింది. అమ్మ మేము దూదేకులోళ్ళం కదా, మేము నాన్ వెజ్ అవి తింటాము, ఎలాగమ్మా అంటే మీరు నాన్ వెజ్ తిన్న రోజు పూజ చేయొద్దు, మిగతా రోజులు పూజ చేయండి అన్నారు. నేను వచ్చిన చుట్టాలందరితోటి అలా టైం స్పెండ్ చేశాను. వీళ్ళంతా మా బంధువులు. మా అమ్మ మేనత్త అండి. ఆ పింక్ శారీ ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకున్నాం. మా అమ్మ మేనత్త. మా అత్తల్ని పిన్ని అందరినీ కలిశాను. నాకు చుట్టాలని కలిస్తే అందరితో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చామండి. ఇంటి దగ్గరికి వచ్చి ఎండ కలిసిపోయామని అందరు కూల్ వాటర్ తాగుతున్నారు. ఇప్పుడు ఇంకా పోలేరమ్మ దగ్గరికి వెళ్ళాల్సింది ఉంది. వీడియో స్కిప్ చేయొద్దు, మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తా దీంట్లో. ఇంకా అందరం మేళ తాళాలతోటి మళ్ళీ పోలేరమ్మ గుడికి వెళ్తున్నామండి. కాళ్ళకి చెప్పులు లేవు, ఎర్రటి ఎండ. పిల్లలు పెద్దలం అందరూ కలిసి పోలేరమ్మ గుడికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ ఊళ్ళో పోలేరమ్మకి కొబ్బరికాయ తెచ్చిన దండలన్నీ ఇంకా అందరం అలా సరదా మాట్లాడుకుంటా కాళ్ళు కాలుతున్నాయి. మామూలుగా లేవండి, మే నెల కదా ఎండలు. ఇంకా మా పిన్నితో అలా మాట్లాడుకుంటా, మా పిన్ని కొడుకు కోసం వెంకటేశ్వర స్వామికి నిలువుదోపిడి ఇచ్చిందండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి. తర్వాత ఇది పోయిన సంవత్సరమే చేయాల్సిందంట, డిలే అయ్యి ఇప్పుడు చేస్తున్నాము. ఇదిగోండి పోలేరమ్మ, ఈ ఊరి పోలేరమ్మకి ఇంకెక్కడ మొహం కడిగి పసుపు కుంకుమది పెడుతున్నారు. ఇంకా తెచ్చి నైవేద్యం పెట్టేసి పొంగల్ పెట్టేసి ఇంకా దీపదోప నైవేద్యాలన్నీ పెట్టేసి అందరం దండం పెట్టుకొని ఇంకా బయటికి వచ్చి తీర్థం తీసుకుంటున్నాం. ఈ పిన్నికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లోడు. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఫస్ట్ పాపకి పిల్లలు పుట్టారు. చిన్న పాప ఇక్కడ గ్రీన్ శారీ కలర్ కట్టుకుంది కదా, ఆమెకి పిల్లలు లేకపోతే ఒక్క పొద్దుండి ఈవినింగ్ కలశాలు ఎత్తుకుంటున్నారు. అలా కలశం ఎత్తుకుంటే కూడా పిల్లలు పుడతారంట. నేను పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం నాకు తెలిసిన నా ఫ్రెండ్, నాకు పరిచయమైన అమ్మాయి వీళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఆ అమ్మాయి ఒక్క పొద్దుండి సాయంత్రం దాకా కలశం ఎత్తుకుంది. మళ్ళీ నెక్స్ట్ మొన్న జరిగిన ఈశ్వరమ్మ ఆరాధనకి ఆ అమ్మాయి కడుపుతో ఉంది. అంటే 4 ఇయర్స్ దాకా 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలు లేకుంటే మొక్కొని ఒక్క పొద్దుండి కలశం ఎత్తుకుందండి పోయిన ఈశ్వరమ్మ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా అమ్మవారి పవర్ చూసారా, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు చూశాను, ఆ అమ్మాయి కూడా ఈ వీడియోలో ఉంది, చూపిస్తా మీకు. కానీ ఎండకి ఇదంతా తిరగలేదు, అమ్మాయి నిండు నెలలతో ఉంది. 9th వచ్చింది అన్నట్టుంది. ఇక్కడ మఠం, ఇక్కడ అందరూ కలిసి ఊర్లో ఉన్న గుళ్ళన్నిటికీ వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చి నైవేద్యాలు పెట్టి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వస్తుంటే టైం అయిందండి. మధ్యాహ్నం 12 అవుతుంది. కాళ్ళు కాలుతూ ఉన్నాయి. కాళ్ళు కాలుతూ ఉంటే పరిగెట్టినట్టే ఉంది. ఇదిగోండి ఇది ఆవు సమాధి. అంటే ఈ ఇంటి వాళ్ళు దేవుడికి ఆవు ఇచ్చారంట. ఆవుని ఇచ్చిన తర్వాత ఆవు పక్క ఊరు వెళ్ళి చేలో మేత మేస్తుంటే ఎవరో కొట్టారంటండి. కొట్టిన తర్వాత దెబ్బ తగిలి గాయం అయ్యి అది బాలేక చనిపోయే స్టేజ్ ఉంటే వీళ్ళ ఇంటి ముందుకే వచ్చి, వీళ్ళు దేవుడికి ఇచ్చిన ఆవు కదా, ఇక్కడికే వచ్చి ప్రాణం వదిలిందంటండి. ఆ ఆవుకి సమాధి కట్టించారు ఇక్కడ. దేవుడు ఆవు కదా, పక్కన ఊరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర దెబ్బలు తిని అది ఉగ్గపట్టి అక్కడ చనిపోవాల్సింది వచ్చి వీళ్ళ ఇంటి ఎదురుగానే వచ్చి ప్రాణం వదిలిందంట. అందుకని సమాధి కట్టించారు. ఇది దేవుడు మహత్యమే కదా, ఎక్కడో దెబ్బలు తిని అక్కడ ప్రాణం పోవాల్సింది వచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందే ప్రాణం వదిలిందంట. దేవుడికి వీళ్ళే ఆవునిచ్చారు. ఆ స్టోరీ అంతా మా అమ్మ మేనత్త చెప్పింది నాకు. నేను కూడా వెళ్ళాను ఆవు సమాధి దగ్గరికి. ఇంకా ఇక్కడ పూలదండలు వేసి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఉందండి పైన ఎండ, కింద కాళ్ళు కాలుతా ఇంకా రన్నింగ్లో వెళ్ళినట్టే ఉంది. మామూలుగా లేవండి ఎండలు. మే నెల కదా, కాళ్ళు అంటుకుపోతున్నాయి. వీళ్ళు ఒక్క పొద్దున్నారు, చెప్పులు వేసుకోలేదు. నేను కూడా అలాగే వీళ్ళతోనే అలాగే తిరిగాను. ఇక్కడ దాకా బాగానే ఉందండి. ఇంక ఇక్కడి నుంచి
ఇంకా పరిగెట్టినట్టే ఉంది. సాయంత్రం దాకా వీళ్ళు ఏమీ తినకుండా ఉన్నారు. టీ, నీళ్ళు, వాటర్, టీ తాగారు అంతే నేను చూసినంత వరకు. ఇంక ఇంటి దగ్గరకు వచ్చాం. ఒక్కొక్కరు పరిగెట్టుకుంటూ వస్తున్నారు చూడండి. నేనైతే పరిగెట్టుకుంటూ వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత వచ్చిన బంధువులు అందరితో కాసేపు టైం స్పెండ్ చేసి, ఇలాంటప్పుడే కదా అందరినీ కలిసేది. ఇంకా మా బాబాయ్ వంటలన్నీ అయిపోయినాయి. కూతుర్ని అంతా మహానైవేద్య అమ్మవారికి పెట్టమన్నారు. ఇక్కడే ఈశ్వరమ్మని చిన్నప్పుడు ఫోటో మీకు చూపిస్తాను, బాలిక రూపంలో ఉన్నప్పుడు. ఇంకే వండినవన్నీ ఫస్ట్ దేవుడికి తీసిపెట్టి అమ్మవారి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొడతారు. వండిన ప్రతి ఐటెంని ఇస్తరాకులో పెట్టేసి, అదే ఈ పేపర్ ప్లేట్లో పెట్టి ఐటమ్స్ అన్నీ, ఇది స్వీట్, ఇంకా ప్రతిదీ అన్నీ తీసుకొని, ఇంకా అన్నీ వచ్చినాయి లేదని ఒకసారి చెక్ చేసుకొని 3 పూట్ల భోజనాలు పెట్టించారండి మా బాబాయ్. పొద్దున టిఫిన్ నేను తినకుండానే వీళ్ళతోటి తిరుగుతూ ఉన్నాను. పొద్దున వడ పప్పు పొంగల్ పెట్టినట్టున్నారు. నేను వీళ్ళతో 12:30 దాకా తిరిగాను. ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ముందు అమ్మవారికి తీసి, ఇక్కడ వాళ్ళ అమ్మాయి అండి బాబాయ్ కూతురు, ఇంకా ఏమేమి చేయాలని పిన్ని బాబాయ్ ఇక్కడ డిస్కషను. బాబాయ్ చెప్తున్నాడు. ఇంకా కూతురు తీసుకెళ్ళి ఇంకా పెరుగును కూడా సీల్ చేసి పెరుగును కూడా పెడుతున్నారు. ఇంకా పెరుగు బకెట్ కూడా సీల్ చేసి పెరుగు కూడా వేసుకొని, ఇంకా రండి చూపిస్తా అమ్మవారు చిన్నప్పుడు బాలిక రూపంలో ఉన్న ఫోటోని. ఇంకా పెట్టి కొబ్బరికాయ కొట్టమని బాబాయ్ చెప్తున్నాడు. ఇంకా నేను పిన్ని అమ్ములు ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఇదిగోండి ఈ రూమ్లోనే అమ్మవారి చిన్నప్పుడు ఫోటో ఉంది. ఇది వంటశాల పక్కనే ఉంటుందండి, భోజనాలు పెట్టే పక్కనే. ఇదిగోండి ఈశ్వరమ్మవారు ఈ ఫోటోలో ఇలాగే ఉందంటండి చిన్నప్పుడు. అది ఫ్రేమ్ కట్టించి ఇక్కడ వండిన నైవేద్యాలు ఎవరు భోజనాలు పెడుతున్నా ఇక్కడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతారు. ఇదిగోండి అమ్మవారి ఫోటో మీకు దగ్గరగా చూపిస్తా. ఇంకా పిన్ని నైవేద్యం పెట్టేసి వారు పోసి కొబ్బరికాయ కొడుతుంది. హారతి ఇచ్చేసే టయానికి మాత్రం గుళ్ళోంచి గంట డమరుకం మోగిందండి. గంటల సౌండ్ మోగింది. పిన్ని హారతి ఇచ్చే టయానికి, పిన్ని నువ్వు హారతి ఇస్తున్నావు, గుళ్ళోంచి గంట మోగుతుంది. ఇక్కడ నుంచి దగ్గరే గుడి, అక్కడి నుంచి హారతి ఇచ్చే టయానికి భలే మోగిందండి. అమ్మవారు ఆ గంటలు కొట్టించినట్టే అనిపించింది నాకైతే. ఇంకా నైవేద్యం సమర్పించేసి దండం పెట్టుకొని, అంటే మా దగ్గర గంట లేదని అమ్మవారు కొట్టించిందేమో. చూడండి దగ్గరగా చూపిస్తా అమ్మవారి చిన్నప్పుడు ఫోటో. అమ్మవారు చిన్నప్పుడు వీళ్ళ ఊర్లో తిరిగేటప్పుడు ఇలాగే ఉందంట. ఇక్కడ మా పెద్దమ్మ మా పెద్దనానండి గుడికి అంటే భోజనాలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి మా అమ్మ వాళ్ళ మేనత్త మాకు అదంతా నాకు చెప్తుంది, నాతో షేర్ చేసుకుంటుంది. ఆవు కథ చెప్తుంది. ఆవుని ఇచ్చిన వాళ్ళు మా బంధువులు అందరినీ చెప్తుంది వరుస ఎట్లా అవుతారని. వాళ్ళ చిన్నాన్న అంట, వాళ్ళ చిన్నాన్న వాళ్ళు ఆవునిచ్చారు. ఆమె ఎవరంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఆడపిల్లని కూడా చెప్తుంది, నాకు వరుసలన్నీ చెప్తుంది. ఆవునిస్తే ఒకనాడు ఇలాగా ఒరిమెల్ల చేనికి వెళ్ళింది. అది ఏం చేయకపోయినా అది కుప్ప అయిపోయింది. ఆ రైతులేమో కొట్టారు దాన్ని. కొట్టిన తర్వాత దానికి దెబ్బ తగిలి చాలా ఆయువు పట్టుకొని మా ఇంటి ముందుకు వచ్చే ప్రాణం వదిలింది. అది దేవుడు ఆవు కాబట్టి అని ఇక్కడ కథ అంతా చెప్తుంది. చూసావా ఆవుని అని కూడా అంటుంది. మా అమ్మకు మేనత్త అండి, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అక్క. ఇంకా పెద్దల దగ్గర నుంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీలు అన్నీ నాకు తెలుసుకోవాలంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్. అవన్నీ తెలుసుకోవాలంటే
ఇంకా తర్వాత ఈవినింగ్కి అమ్మవారిని తీయడానికి ఇక్కడ పల్లకి రెడీ చేస్తున్నారు. పల్లకిని ఊర్లో వాళ్ళు రెడీ చేస్తున్నారు. 5 మంది దాకా ఒక్క పొద్దున్నారండి. కోరికలు కోరుకొని ఒక్క పొద్దుండి కలశాలు ఎత్తుకుంటున్నారు. నైట్ మాత్రం చాలా బాగా జరిగిద్ది. కానీ నేను ఈ నైట్ 7:30 దాకా ఉండి వచ్చేసానండి. నాకు ఇదిగోండి కలశాలు రెడీ చేస్తున్నారు. ఈ ఒక్క పొద్దున్న వాళ్ళు ఫుడ్ తినకుండా ఊళ్ళో మొత్తం నైట్ 9:30 10కో ఇదిగోండి ఇక్కడ పూజ చేస్తున్న 5 కలశాలను ఎత్తుకొని ఊర్లో తిప్పుతారు. కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ కోరిక తీరిపోయిద్దండి. అమ్మవారు తీర్చేస్తుంది అలాగా. అంటే నేను చూశాను, పోయిన సంవత్సరం నేను ఈశ్వరమ్మ ఆరాధనకి వెళ్ళేటప్పటికి అంతకుముందు మొక్కున్న వాళ్ళకి కోరికలు తీరినాయి. ఇంకా బంధువులు చుట్టాలతో అందరితో అలా టైం స్పెండ్ చేసి మాట్లాడిన తర్వాత పిన్ని వాళ్ళ అమ్మ అండి, అంటే మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళ మా మనవడికే, వీళ్ళ కూతురు కొడుక్కే, పిన్ని వాళ్ళ చెల్లెలు. పిన్నితో బాగా కలిసిపోయా. సాయంత్రం దాకా బాగా ఈ పిన్నితో టైం స్పెండ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ కత్తి అవి అవి పూజ చేస్తారు. ఈవినింగ్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిగోండి పల్లకి రెడీ అయిపోయింది. ఇంకా దీని మీద గొడుగు సెట్ చేయడానికి ఇక్కడ కుస్తీలు పడుతున్నారు. చాలాసేపటికి ఆ గొడుగు సెట్ చేశారు. ఇంకా అమ్మ అడుగుతుంటే ఈవినింగ్ 5-6 కల్లా కలశాలు ఎత్తుకుంటారేమో అని అడిగితే ఇక్కడ ఇంటి వాళ్ళు అన్నారు 8 అయ్యిద్ది ఈ ఊర్లో ఖచ్చితంగా అని అన్నారు. ఒకసారి మళ్ళీ అమ్మవారిని గర్భగుడిలో మీకు దగ్గరగా చూపిద్దామని గుళ్ళోకి వెళ్ళాను. మళ్ళీ ఈవినింగ్ ఎవరు ఉండరు, రష్గా ఉండదని వచ్చాను. కానీ ఎవరో ఇద్దరికి పూజ జరుగుతుంది. మీకు దగ్గరగా ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా చీరలు అవన్నీ చుట్టూ కట్టేసి అమ్మవారికి పల్లకి రెడీ చేస్తుంటే ఇక్కడ ఈవినింగ్ అందరూ ఇంకా జడలు వేసుకొని రెడీ అయిపోతున్నారు. ఈ పిన్ని వెరైటీ జడలేసింది. ఇద్దరికి వెరైటీ జడలేస్తే చూసి అమ్మ నాకు వేయని వచ్చింది. పిన్నికి చాలా ఇంట్రెస్ట్. పిన్నికి అందరూ అబ్బాయిలే కాబట్టి ఆడపిల్లలు లేరు కదా. ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ జడలేస్తుంటే మా మమ్మీ నాకు కూడా వేయంటే ఇక్కడ మేనత్త ఎగతాళి చేస్తుంది మేనకోడల్ని. అదిగోండి అక్కడ సెటైర్లు వేస్తుంది. మా అమ్మ ఏమనలేదు, మేనత్త కదా. అమ్మ కదలకుండా ఉంది. అమ్మకి ఎంత ఇంట్రెస్టో చూడండి. పిన్ని అంటుంది ఇద్దరికి వేసాను, ఇద్దరు ఏం తిప్పులు తిప్పితే జడ బారాలేదు. మీ అమ్మ చూడ ఎంత ఇంట్రెస్ట్గా కదలకుండా ఉందంటే పిన్ని మా మమ్మీకి ఇలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్. ఇంకా 2 days అయినా ఈ జడ ఇప్పదు అంటే అంత ఇంట్రెస్టా అంటుంది. చూడ జడ మాత్రం ఓపిగ్గా ఇద్దరికి వేసింది పిన్ని. ఆ ఇద్దరిని చూసి మా అమ్మ కూడా కూర్చుంది నాకు వెయ్యి అని. ఇది నూగ్గాయ జడ ఏదో అంటారు, ఈతపాయల జడ అంటారంట. అమ్మకి తర్వాత వీడియో చూపిస్తే ఇది నూగ్గాయ జడ అంటారని. ఇంకా పిన్ని అందరికి ఈవినింగ్ అయ్యేటప్పటికి జడలేసేసింది. ఈ పిన్నికి చిన్నప్పుడు చాలా పెద్దగా జడ ఉండేది. నా పెళ్ళిలో సౌరం కూడా పెట్టకుండా ఉన్నారు. ఇప్పుడు జుట్టు ఇదే అని చెప్తుంది. ఇక్కడ నాకు చాలా లాంగ్గా ఉండేదంట. అందుకని పిన్నికి వెరైటీ జెల్ అంటే ఇంట్రెస్ట్ అంట. కానీ ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇలాగ అందరం మీద జల్లేస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్గా. ఇంకా జడేసిన తర్వాత వీళ్ళంతా మళ్ళీ ఈవినింగ్ అందరూ స్నానాలు చేసి కలశాలు పూజించినవి ఎత్తుకోవాలండి. అంటే ఒక్క పొద్దున్న వాళ్ళు కలశాలు ఎత్తుకుంటారు. వేరే వాళ్ళు కూడా అలా మొక్కుని పట్టుకోవచ్చు అంట. పిన్ని చూడండి ఎంత నీట్గా జడేసిందో. పిన్ని 1/2 hour నుంచి అందరు జడలేస్తాను 1 hour నుంచి వేస్తానే ఉంది అడిగిన వాళ్ళకి అందరికీ. ఈ పిన్ని ఇంట్రెస్ట్ చూసి మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది. ఈ జడ ఎలా అల్లుతారని వీడియో దగ్గరగా తీస్తున్నా. నాకు వచ్చు కానీ ఇది సాఫ్ట్ హెయిర్కి బాగా నీట్గా వస్తుంది, కర్లీ హెయిర్కి అంత నీట్గా రాదు. ఇంకా రబ్బర్ బ్యాండ్ అంటే అమ్మ రబ్బర్ బ్యాండ్ వేసుకోలేదు. ఇంకా నా జడకున్న రబ్బర్ బ్యాండ్ పీక్ ఇచ్చేసాను అమ్మకంటే ఎక్కువ అని.
మా పిన్ని అంతే కదా, అమ్మకంటే ఏది ఎక్కువ కాదు. కానీ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేస్తుంది. మా అమ్మ జుట్టు చాలా లావుగా ఉండేది, కానీ సగం అయిపోయింది. ఇంకా అమ్మకి నీట్గా వచ్చింది, ముందేసిన వాళ్ళిద్దరికి నీట్గా రాలేదండి. తర్వాత బాబాయ్ వాళ్ళు ఇక్కడ కోలాటం పెట్టించారండి. వీళ్ళంత చక్కగా డ్యాన్స్ చేశారు. నైట్ 8, 9 దాకా డ్యాన్స్ చేశారండి. ఇప్పుడు ఈవినింగ్ 6, 5:45 అవుతుంది. 5కే స్టార్ట్ చేసినట్టున్నారు. మేము వచ్చి కోలాటం చూస్తున్నాము. కానీ ఆ స్టేజ్ పైన ఆ పిల్ల ఉంది, ఎంత ఎనర్జీగా ఉందో ఆ పిల్ల. స్టెప్స్ అసలు ఎంత హుషారుగా వేస్తుందో, పెద్దవాళ్ళు కూడా అంత హుషారుగా వేయలేరు. ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉన్నాను. అమ్మ చైరేసుకొని నేను ఒక 1/2 అవర్ అలాగా చూసాము. ఊర్లో అందరూ వచ్చి ఇక్కడ ఊరి మధ్యలో స్టేజ్ పెట్టారు. అందరూ వచ్చి చూస్తున్నారు. వీళ్ళది ఎర్రబాలెం అంట. ఇక్కడ ఆ ఊరు నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. 1 అవర్ జర్నీ ఉంటుంది, 1.5 ఉంటుంది. పాటలు పెడితే కాపీ రైట్ వస్తుందని మీకు పాటలు పెట్టలేదు. కానీ ఇంత ఎండలకి వీళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారా బాబు అని అనిపించింది నాకైతే. అంటే ఆయాసం వచ్చి వాటర్, ఇంత ఎండలకి ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో. 4 అవర్స్ దాకా 4 అవర్స్ దాకా కోలాట స్టెప్స్ వేశారు వీళ్ళు. అందుకే నాకు అనిపించింది. మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నారులేండి. 2 పాటల తర్వాత ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుని వాటర్ తాగుతున్నారు. వాళ్ళ కోసం అక్కడ కూల్ వాటర్ పెట్టారు. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా చుట్టాలను పిలుచుకున్నారు, బాగా పండగలా చేస్తున్నారని. ఇంకాసేపటికి అంతా ఫుల్ అయిపోయారండి ఇక్కడ కోలాటం చూడడానికి వచ్చి. అందరూ వచ్చి కోలాటం చూస్తున్నారు. ఈ పిన్ని అయితే పాప డ్యాన్స్ బాగా చేస్తుంది, డబ్బులు కట్టాలని అలాగే ఉంది. నేను మా అమ్మ ఇంకా పొద్దుగుతుంది కదా పాప ఇంట్లో అని వచ్చాము. కానీ వాళ్ళు వేసే డ్యాన్సులకి ఆ స్టేజ్ కూడా ఊగిపోతుందండి. ఆ స్టేజ్ కూడా ఎగురుతుంది, మేము దూరం నుంచి చూస్తున్నాం కదా. చాలా బాగా చేశారు. ఈ బాబు కూడా ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నాడు. వీడు వాళ్ళ డీజేకి వీడికి కూడా స్టెప్పులు వస్తున్నాయి. నైట్ 9 దాకా వేశారండి వీళ్ళు. 8:30, 9 దాకా వేశారు. ఆ 9కి ఇంకా వాళ్ళ ఎనర్జీ ఇంకా స్టెప్స్ ఎక్కువ వేశారండి. ఇప్పటికంటే అప్పుడు బాగా వేశారంట మా పిన్ని అంటుంది. ఇంకా మేము టిఫిన్ల దగ్గరికి వెళ్ళిపోతే అంటుంది అసలు ఇంకా ఎక్కువ ఎనర్జీతో వేశారు వాళ్ళు. ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదంట, అస్సలు ఎక్కువ అయ్యింది కానీ తగ్గలేదు అంటుంది. ఈ పాప డ్యాన్స్ నచ్చి ఇక్కడ కొంతమంది డబ్బులు కడుతున్నారండి. ఆ పాప అంతలా ఉన్నా సరే స్టెప్స్ ఏమి ఎరగదీసిందో. కోలాటం అనేది అది. ఇదిగోండి ఈశ్వరమ్మ వారిని గర్భగుడిలో మీకు దగ్గరగా చూపిద్దామని నేను గుడి. ఈశ్వరమ్మ వారు వెళ్ళిపోతా ఇచ్చిన విభూది పండు ఇదిగోండి. ఇదే ఇక్కడ ఇత్తడి తొడుగు తొడిగారు కదా, ఇదేనండి. ఇక్కడ కింద విభూది పండు పెట్టి ఇక్కడ తొడుగు తొడిగారు. పడగలా ఉంది చూడండి, అదే మీకు చూపించాలని దగ్గరగా జూమ్ చేసా. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ నైట్ కలసాలు ఎత్తుకున్న వీడియో మా మేనమామ అండి, మా అమ్మకి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్.